హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్ 2702. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను మామిడికాయ చికెన్ కర్రీ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. సో నేను ప్రాసెస్ అంతా చెప్తాను, ఒకసారి మీరు చూడండి. ముందుగా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర అండ్ ఫైనల్లీ చికెన్ అండి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ అండ్ అలానే పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకోవాలి. సో ఆనియన్స్ అన్నవి ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. సో ఫ్రై అయ్యాక మామిడి ముక్కలు అండ్ అలానే మామిడి టెంక కూడా నేను వేసుకున్నాను, బికాస్ నాకు చాలా ఇష్టం. ఇఫ్ ఇన్ కేస్ మీకు మామిడి టెంక ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి అండ్ అందులోకి కొంచెం కరివేపాకు వేయండి. సో టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఇందులోకి చికెన్ వేసేసుకోవాలండి. చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నా. సో దానికి 3 ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చి అయితే పడిందండి. అండ్ ఒక పెద్ద మామిడికాయ తీసుకున్నాను. సో మీ క్వాంటిటీ బట్టి మీరు అన్నీ చూసి వేసుకోండి. సో మీరు మూత పెట్టేయండి. ఒక 10 నిమిషాల వరకు వెయిట్ చేయాలి, బికాస్ కర్రీ అన్నది బాగా మగ్గాలి కదా. సో మగ్గిన తర్వాత ఒకసారి మీరు చికెన్ అనేది ఉడికిందో లేదో బాగా చూసుకోండి. చూసుకున్నాక అందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ కారం. కారం అన్నది నేను ఎక్కువే వేసానండి. మీకు ఇఫ్ ఇన్ కేస్ స్పైసీగా వద్దకపోతే ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అలా వేయండి కారం అన్నది. అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. సో ఇప్పుడు బాగా కలుపుకోవాలి, చికెన్ ముక్కలకి గ్రేవీ మొత్తం పట్టేలాగా. కర్రీ అన్నది బాగా కలిపాక ఒక మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అలా వెయిట్ చేయండి. 15 మినిట్స్ అయిపోయాక కర్రీ అనేది బాగా మగ్గుతుందండి. సో మీరు ఆ కర్రీలోకి ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. కలిపాక మళ్ళీ ఒక్కసేపు మూత పెట్టేసేయండి. ఒక అరగంట అలా వెయిట్ చేస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో ఎట్ లాస్ట్ కొత్తిమీర యాడ్ చేయండి. కొత్తిమీర వేయడం వల్ల కర్రీకి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఫైనల్లీ మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి తింటే మాత్రం అదుర్స్ అసలు చాలా బాగుంటుంది. అండ్ నాకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టం. సో మీలో ఎవరైనా ఎప్పుడైనా ఈ కర్రీని ట్రై చేశారా? ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్టీగా. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్, బై. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.